నల్గొండకు హెలికాప్టర్లో మంత్రి కోమటిరెడ్డి. మంత్రి తీరుపై సర్వత్ర విమర్శలు. స్వల్ప స్వల్ప దూరాలకు సైతం హెలికాప్టరా అని ఆగ్రహం. ప్రజాధనం వృధా అవుతుందని మండిపాటు. తరచూ అప్పుల్లో ఉన్నామని చెప్పే సీఎం రేవంత్ మంత్రుల వృధా ఖర్చులపై ఏం చెప్తారని నిలదీత. ఇప్పుడు ఏ కష్టం వచ్చింది, ఏ ఉపద్రవం వచ్చింది, ఏ ప్రమాదం వచ్చింది ఉటావుటిన హెలికాప్టర్ వేసుకొని నల్గొండ వేయడానికి? 120 కిలోమీటర్లు హైదరాబాద్ నుండి నల్గొండ. చక్కగా ఒక ఇన్నోవాలోనో ఓ స్కార్పియోలోనో ఎక్కితే గంటన్నర పట్టది. అట్లున్నాయి రోడ్లు, అద్దాల్లాగా ఉన్నాయి ఇట్లా నునుపుగా. ఏంది గివే రాజభోగాలంటే? ఉచిల్తనం అంటే గిదే, పోయే కాలం అంటే గిదే. మీకు అధికారం చేతికిస్తే గివా మీరు పడే కథలు? అంటే ఇప్పుడు హెలికాప్టర్ ఖర్చు ఎవడు పెట్టాలి? రాష్ట్ర ఖజానా నుండి తీసి వాడుకోవాలి. ఇది మంత్రులకు రాజభోగాలు వచ్చినాయి, రాజులైపోయినారు. హెలికాప్టర్ల వేయిండాట హైదరాబాద్ నుండి నల్గొండకు. ఎక్కడి పాలనేది, ఎక్కడి మంత్రులు చూసినా ఎప్పుడైనా గిట్లా? హైదరాబాద్ నుండి నల్గొండకు పోవాలంటే హెలికాప్టరా, హైదరాబాద్ నుండి వరంగల్కు పోవాలంటే హెలికాప్టరా? ఇవాళ సొమ్మిది ఇవలాగం చేస్తాను. స్వల్ప దూరం అని రాసుకొచ్చింది, 120 కిలోమీటర్లే రాసుకురావాలి. ఇంకా రేవంత్ రెడ్డి గారు మీరు ఢిల్లీలో పడ్డారు, ఈయనేమో అటు ఇటు మన గాలి మోటార్ వేసుకొని తిరుగుతాడు. మరి బొమ్మ గాలి మోటార్ అనుకున్నాడు అయింది దీన్ని ఏమన్నా? గింత అద్మానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే మంత్రి అయినంత మాత్రాన ఇక కార్లా తిరగబుద్ధి అవుతలేదు, హెలికాప్టర్లు వేసుకొని పోతాను. ఈ సోయి ఎప్పుడు ఉండాలి మీరు హెలికాప్టర్లు వేసుకొని తిరిగే సోయి? మన ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ఈ హెలికాప్టర్లు తీసుకపోయి అక్కడ ప్రజలను కాపాడు ఉంటుంది. చలో ఈ హెలికాప్టర్లో ఆ చంద్రబాబు నాయుడుకి పంపిండు, ఆ విజయవాడకు ఉన్న హెలికాప్టర్లు పంపిండ్లు, ఇక్కడ వరదలలో మన ప్రజలను ఆగం చేసిండ్లు, 36 మందిని చంపి పడేసిండ్లు. ఇక ఇది ఇక జనం చూడర్రు, ఇదంతా ఎక్కడి రాజభోగం వచ్చింది చూడరు వీళ్ళకి. 10 నెలల్లో హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతాను.